ఓం నమో నారాయణాయ. నమస్కారం భక్తులారా. ఒకే ఒక్క ఏకాదశి వ్రతం వల్ల ఎండిపోయిన రాజ్యంలో మళ్ళీ వర్షాలు కురిశాయని మీకు తెలుసా? శ్రీ మహావిష్ణువు స్వయంగా అనుగ్రహించిన ఆ పవిత్రమైన ఏకాదశి ఏది? ఎందుకు దీనిని అన్ని ఏకాదశుల్లో మొదటిదిగా భావిస్తారు? ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఎలాంటి పుణ్యఫలాలు లభిస్తాయి? ఈరోజు మనం తొలి ఏకాదశి వెనుక ఉన్న అద్భుతమైన పురాణ కథను తెలుసుకుందాం. ఈ పవిత్రమైన కథను వినే ముందు ఒక్కసారి ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. తర్వాత ఈ కథను చివరి వరకు వినండి. శ్రీ మహావిష్ణువు మహిమను పూర్తిగా తెలుసుకుందాం. ఒకప్పుడు సత్యయుగంలో మందాత అనే ధర్మపరుడైన రాజు ఉండేవాడు. ఆయన రాజ్యంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించేవారు. కానీ ఒకసారి వరుసగా 3 సంవత్సరాలు వర్షం కురవలేదు. పంటలు పండలేదు. చెరువులు ఎండిపోయాయి. ప్రజలు ఆకలిదప్పులతో అలమటించారు. రాజు చాలా బాధపడ్డాడు. నా పాలనలో ప్రజలు ఎందుకు ఇంత కష్టపడుతున్నారు అని మహర్షులను ఆశ్రయించాడు. చివరికి అంగీరస మహర్షిని కలిసి పరిష్కారం అడిగాడు. అప్పుడు మహర్షి ఇలా అన్నారు, రాజా, ఆషాఢ శుక్ల ఏకాదశి రోజున వచ్చే తొలి ఏకాదశిని భక్తి శ్రద్ధలతో ఆచరించండి. శ్రీ మహావిష్ణువును పూజించి ఉపవాసం ఉండండి. రాజ్యంలోని ప్రజలందరితో కలిసి ఈ వ్రతాన్ని చేయించండి. అప్పుడు భగవంతుని అనుగ్రహంతో వర్షాలు కురుస్తాయి. రాజు మహర్షి చెప్పినట్లే తొలి ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. ప్రజలందరూ ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును భక్తితో పూజించారు. వారి భక్తికి ప్రసన్నుడైన శ్రీ మహావిష్ణువు వెంటనే మేఘాలను పంపించాడు. భారీ వర్షాలు కురిశాయి. పంటలు పండాయి. రాజ్యం మళ్ళీ సుభిక్షంగా మారింది. ప్రజలందరూ ఆనందంగా జీవించారు. అప్పటి నుండి ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశిగా, దేవశయని ఏకాదశిగా ఎంతో పవిత్రంగా భావిస్తున్నారు. ఈ రోజు నుండి శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఈ 4 నెలలను చాతుర్మాసం అంటారు. కార్తీక శుక్ల ఏకాదశి రోజున ఆయన యోగనిద్ర నుండి మేల్కొంటారని విశ్వాసం. ఈ కథ చెప్పే సందేశం, భక్తితో చేసిన ఉపవాసం, ప్రార్థనకు దైవానుగ్రహం లభిస్తుంది. తొలి ఏకాదశి వ్రతం పాపాలను తొలగించి పుణ్యాన్ని ప్రసాదిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు శ్రీ మహావిష్ణువు నామస్మరణ, విష్ణు సహస్రనామ పారాయణం, దానం చేయడం ఎంతో శుభప్రదం. మీరు కూడా తొలి ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణువును ఆరాధించి ఆయన అనుగ్రహాన్ని పొందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సనాతన ధర్మానికి సంబంధించిన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. శ్రీమన్నారాయణుని కృప మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓం నమో నారాయణాయ.